హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కి అందించడం జరుగుతుంది 6 months వ్యాలిడీ తోటి. సో దీనికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాసెస్ కూడా మన యాప్లో అయితే ఉంటాయి. క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే పూర్తి కోర్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందిస్తున్నాం. లాస్ట్ మంత్ వరకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావచ్చు, ఈ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మేము యాప్లో అయితే అప్డేట్ చేసాం. ఒకసారి అయితే చూసి మీకు నచ్చితే తీసుకోండి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే తీసుకోండి. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. మీకు అన్ని పోటీ పరీక్షలో యూజ్ అయ్యేటువంటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. వాటికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్స్ కూడా అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగాల భర్తీ ఎప్పుడు అనే టైటిల్ తోటి మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. 80,039 పోస్టుల భర్తీ చేస్తామన్న సీఎం ఆచరణలో కనిపించని వేగం అంటూ ఇక్కడ చూడవచ్చు. ఇప్పటి వరకు అనుమతించినవి 52,460 పోస్టులు. నోటిఫికేషన్ మాత్రం 22,594 పోస్టులకే. 29,866 ఉద్యోగాలకు రాని నోటిఫికేషన్లు అంటూ ఇక్కడ చూడవచ్చు. ఏళ్ల తరబడి సాగుతున్న భర్తీ ప్రక్రియ, తీవ్ర ఒత్తిడి, ఆందోళనలో ఉద్యోగార్థులని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం భర్తీ ప్రక్రియ వేగవంతంగా చేపట్టేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీంతో 6 నెలలు గడిచినా ఇంకా సగం పోస్టులు కూడా భర్తీ కాలేదు. సో రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 80,000 పోస్టులను భర్తీ చేస్తామని మార్చి 9న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇంకా అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనుమతించినటువంటి పోస్టులకు కూడా నోటిఫికేషన్లు అయితే వెలువడలేదు. సో ముఖ్యమంత్రి ప్రకటన చేశాక ఇప్పటి వరకు 52,000 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అయితే అనుమతి ఇచ్చింది. కానీ వీటిలో 22,000 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇంకా 29,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయవలసి ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో మనకి ఏదైతే ఈ గురుకుల ఉద్యోగాలకు సంబంధించి వాటి యొక్క బోధన సిబ్బంది కనుక మనం చూసినట్లయితే 9,096 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది. సో తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ బోర్డు ద్వారా వీటిని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే వాటికి సంబంధించి అనుమతి ఇచ్చింది. అయితే నోటిఫికేషన్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు పడలేదని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో రీసెంట్గా మనం చాలా న్యూస్ పేపర్లో ఈ గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే చూసాం. సో ఇక్కడ కూడా మరొకసారి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెటర్నరీ యూనివర్సిటీలో 105 పోస్టుల భర్తీ కోసం కామన్ నియామక బోర్డుకు అప్పగించారు. కానీ రాష్ట్రంలో ఈ బోర్డు కార్యకలాపాలు ఇంకా మొదలు కాలేదు. ఇటీవలే అసెంబ్లీలో ఈ బోర్డుకు సంబంధించినటువంటి చట్ట సవరణ చేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC ద్వారా భర్తీ చేయడానికి వీలుగా ప్రభుత్వం 14,893 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. అయితే TSPSC మాత్రం ఇప్పటి వరకు 3,359 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా దాదాపుగా 11,000కు పైగా పోస్టులకు TSPSC నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టుల భర్తీకి ఇంకా పరీక్షలే ప్రారంభం కాలేదు. ఏదైతే మనకు ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేసిన వాటికి ఇంకా కొన్నిటికి పరీక్షలు కాలేదు. అన్నింటికి ఒకేసారి కాకుండా దశల వారీగా ఆయా పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే ఈ స్థాయిలో జాప్యం జరిగితే అన్ని పోస్టులు భర్తీ కావడానికి ఏళ్ల తరబడి సమయం పడుతుందంటూ నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 503 పోస్టులకే నోటిఫికేషన్, అంటే మనకు గ్రూప్ 1కి సంబంధించి TSPSC నుంచి నోటిఫికేషన్ అయితే ఒకటే వచ్చింది. ఇంకా మిగతా వాటికి రాలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు రీసెంట్గా ఈ అసిస్టెంట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇట్లా TSPSC నుంచి ఇప్పటివరకు ఒకటే నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భర్తీ చేయవలసిన పోస్టుల వివరాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో TSPSC ద్వారా భర్తీ చేయవలసిన పోస్టులన్నీ, సో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ పోస్టులన్నీ, అదేవిధంగా ఇంకా ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 14,000 పోస్టులకు గాను 3,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా ఇంకా 11,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంది, అంటే అనుమతులు వచ్చినటువంటి వాటికి. ఇంకా వివిధ బోర్డులకు సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. DSC కావచ్చు, కామన్ బోర్డుకు సంబంధించి ఇట్లా మొత్తం 52,000 పోస్టులకు అనుమతులు ఇస్తే 22,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఇంకా అనుమతులు ఇచ్చినవే 29,000 వాటికి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 4 పోస్టుల సంగతి ఏంటంటే ఇక్కడ చూడవచ్చు. సో TSPSC ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో గ్రూప్ 4 ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 9,000 పోస్టులకు పైగా భర్తీ చేయాల్సి ఉన్నా సో ప్రభుత్వం
ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాక కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుందంటూ అధికారులు చెప్తున్నారు. సో ఈ పోస్టులు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉంటాయి. అంటే రాష్ట్రంలో 33 జిల్లాల్లో 50 విభాగాల్లో పోస్టులు ఉండనున్నాయి. సో వీటి కోసం రోస్టర్ విధానాన్ని ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియకు పూర్తి చేయడానికి దాదాపుగా 4 నెలల సమయం పడుతుందని చెప్పేసి భావిస్తున్నట్లు ఇక్కడ తీయడం జరిగింది. సో ఇప్పటి వరకు అనుమతులే రాకపోవడంతో ఈ పోస్టులను భర్తీ చేసేది ఎప్పుడు అనేటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడంలో ఆలస్యం జరిగే కొద్దీ తమకు ఇబ్బందులు తప్పవని నిరుద్యోగులు అంటున్నారు. సో చాలా ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ నిర్ణయం తీసుకోవడంతో లక్షలాది మంది ఎవరైతే అభ్యర్థులు ఉంటారో సో వీటికి పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళి ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లో చేరి కోచింగ్ తీసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నోటిఫికేషన్లు లేట్ అవ్వడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారని చెప్పేసి కూడా అని మన ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే ఒక పెద్ద ఆర్టికల్ ఈరోజు మనకు ఒక ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పోలీస్ స్కూళ్ళకు తగ్గిన కట్ ఆఫ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో నిన్న మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అయితే చేయడం జరిగింది. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. ఓసీలకు 30%, బీసీలకు 25%, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 20% అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల వెబ్సైట్లో ఉంచినటువంటి పోలీస్ నియామక బోర్డు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు సో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ తగ్గిస్తున్నట్లు నిన్న మనకు TSPSC అయితే ఒక అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఇంకా దానిలో ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఇష్యూ అయితే ఇంకా క్లియర్ కాలేదు. ఇంకా దాంతోపాటుగా సో ఏవైతే రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మార్క్స్ యాడ్ చేస్తారా, అసలు ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయనేటువంటి డీటెయిల్స్ కూడా ఇంకా రాలేదు. మాక్సిమం 2 or 3 డేస్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇది ఆల్రెడీ మనకు నచ్చినటువంటి అప్డేట్. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఐఐటి మండిలో సో కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 33 వేకెన్సీ అయితే ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి సో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మీరు డిగ్రీ తోటి వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 28 లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే వీటిని చూసి అప్లై చేసుకోండి. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీలో కూడా సో రాజస్థాన్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో కూడా 11 వేకెన్సీ సంబంధించినటువంటి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మన సబ్జెక్ట్కి సంబంధించిన ఆర్టికల్స్ అయితే చూద్దాం. సో మనకి ఈరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే చాలా తక్కువ రావడం జరిగింది. సో ఇక్కడ సబ్జెక్ట్ ఆర్టికల్ సంబంధించి చూసినట్లయితే సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటిది మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో రాజ్యాంగంలో భాగాలు కావచ్చు, ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు. సో మీరు దిశ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని దీని అయితే తీసుకోవచ్చు. లేదంటే నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో సో ఈరోజు అయితే ఆంధ్రజ్యోతిలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో హిమాలయాలకు సంబంధించినటువంటి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ చూడవచ్చు. ఇంక ఇదే కాకుండా తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా ఉంది. ఒకసారి మీరు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు వీటిని తీసుకోవచ్చు. లేదంటే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇంకా ఈనాడు ప్రతిభలో చూసినట్లయితే సో దీనిలో ఇక్కడ కూడా మనకు ఒక మంచి ఆర్టికల్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఏదైతే మనకు విపత్తు నిర్వహణ సంబంధించినటువంటి ఆర్టికల్ ఇచ్చారు. సో దీన్ని కూడా నేను షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవి మనకు సబ్జెక్ట్ ఆర్టికల్ సంబంధించి. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ కోణంలో కనుక చూసినట్లయితే ఇక్కడ రగులుతున్న జవాన్ కంగుతిన్న కిసాన్ అంటూ చూడవచ్చు. సో నిన్న మనకు గాంధీ జయంతి సందర్భంగా మనకు తెలంగాణలో సీఎం కేసీఆర్ గారు 16 అడుగుల గాంధీ యొక్క ధ్యానమూర్తి విగ్రహాన్ని అయితే స్థాపించడం జరిగింది. సో కరెంట్ అఫేర్స్ కోణంలో మనం దీన్ని గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఎక్కడంటే మనకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి గాంధీ వైద్యశాల ప్రాంగణంలో సో నిన్న కేసీఆర్ గారు దీన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. 16 అడుగుల విగ్రహాన్ని గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఎక్కడ అని చెప్పేసి ప్లేస్ అడగవచ్చు. సో ఏ సందర్భంగా సో గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ వైద్య ప్రాంగణంలో అంటే వైద్యశాల ప్రాంగణంలో దీనైతే ఆవిష్కరించడం జరిగింది. సో కరెంట్ అఫేర్స్ కోణంలో గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే సో మృత్యు క్రీడ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇండోనేషియాలో ఫుట్బాల్ స్టేడియంలో తొక్కిసలాట 125 మంది మృతి, మరో 185 మందికి గాయాలంటూ ఇక్కడ చూడవచ్చు. సో నిన్న మనకు ఇండోనేషియాలో జరిగినటువంటి ఈ సంఘటనలో దాదాపుగా ఇప్పటివరకు ఇంకా ఎక్కువ మంది చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ న్యూస్ పేపర్ ప్రకారం అయితే 125 మంది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇది మన కరెంట్ అఫేర్స్ కోణంలో ఎట్లా అడగవచ్చు అంటే రీసెంట్గా ఇక్కడ జరిగినటువంటి ఫుట్బాల్ మ్యాచ్లో చాలా మంది చనిపోవడం జరిగింది. సో ఇట్లా కూడా అడగవచ్చు. సో ఇది మనకి ఇండోనేషియాలో అక్కడ జరిగేటువంటి లీగల్గా జరిగేటువంటి ఒక లీగ్లో సో దీనిలో చాలామంది తొక్కిసలాటలో చనిపోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 జట్ల మధ్య జరిగినప్పుడు ఒక జట్టు ఓడిపోయినప్పుడు ఇంకొక జట్టు అభ్యర్థులు అక్కడ దాడి చేయడం వల్ల సో అక్కడ పోలీసులు టీఆర్ గ్యాస్ ప్రయోగం అయితే చేశారు. సో దానివల్ల సో బయటకు వెళ్తున్నటువంటి టైంలో ఈ తొక్కిసలాటలో దాదాపుగా 125 మంది చనిపోయినట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ గొల్లబామ చీరలకు యునెస్కో గుర్తింపు రోజు సో నిన్నటి దాంట్లో కూడా నేను కవర్ చేశాను. సో మనకు యునెస్కోకు సంబంధించి ఒక 3 వాటికి మనకు యునెస్కో అయితే గుర్తింపు ఇచ్చింది. వాటికి సంబంధించిన వీడియోలు అయితే మీకు చెప్పడం జరిగింది. ఈరోజు ఓన్లీ ఇక్కడ గొల్లబామ చీరలకు సంబంధించి అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ
స్వచ్ఛ గ్రామీణం అంటూ చూడవచ్చు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో దేశంలోనే తొలి ర్యాంకు, టాప్ 50లో 31 జిల్లాలకు చోటు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో నిన్నటి వరకు కూడా మనం గత 3 డేస్ నుంచి అవార్డ్స్ గురించి అయితే చూస్తున్నాం. సో నేను ఒకసారి వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియో అయితే చేస్తాను. చాలా అవార్డ్స్ అయితే తెలంగాణకు సంబంధించి రావడం జరిగింది. సో అదేవిధంగా క్రీడలకు సంబంధించిన దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే మనకు 36వ జాతీయ క్రీడలు అయితే జరుగుతున్నాయి కనుక వాటికి సంబంధించి మనం అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పూర్తి వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను కరెంట్ అఫైర్స్ సంబంధించి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.